హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రెండో విడత కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ముందుకు రాకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. కొద్ది రోజుల క్రితం తొలి విడత కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. అయితే రంజాన్ మాసం ముగిసే వరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే దీనికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గాజాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 200 మందికి పైగా పాలస్తీనీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 300 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులు చేసినట్టు నెతన్యాహు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తోందని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందని, ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించామన్నారు. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోందని నెతన్యాహు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని తెలిపింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హమాస్ హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితమే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇందులో భాగంగా దాదాపు 30 మందికి పైగా తమ చెరలోని బందీలను హమాస్ విడుదల చేయగా ప్రతిగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే అవి అమలు దిశగా అడుగులు పడలేదు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో తొలిదశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు. దీనికి టెల్ అవీవ్ అంగీకరించగా హమాస్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు నెతన్యాహు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంటు సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఇదిలా ఉండగా ఏడాదిన్నరగా హౌతీ రెబల్స్ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ నౌక ది గెలాక్సీ లీడర్పై అమెరికా విరుచుకుపడింది. ఈ నౌకలోని కమాండ్ పోస్ట్ అమెరికా దాడిలో ధ్వంసమైంది. హౌతీ రెబల్స్ ది గెలాక్సీ లీడర్ను నవంబర్ 2023న హైజాక్ చేశారు. దీనిలోని 25 మంది సిబ్బందిని కొన్నాళ్ల తర్వాత వదిలేశారు. ఫిలిప్పీన్స్, రొమానియా, బల్గేరియా, ఉక్రెయిన్ జాతీయులు ఇందులో ఉన్నారు. దాదాపు 430 రోజుల నుంచి ఇది యెమన్ తీరంలో హుదైద్ పోర్టులో లంగరు వేసుకుని ఉండిపోయింది. ఈ నౌకలో ఇజ్రాయెల్ బిజినెస్ టైకూన్ ఇబ్రహీం ఉంగర్కు వాటా ఉంది. అమెరికాపై హౌతీలు కూడా ప్రతిదాడులకు ప్రయత్నించారు. సోమవారం వారు 2 సార్లు అమెరికా విమాన వాహక నౌక బృందంపై దాడులు చేశారు. అమెరికా ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో 53 మంది చనిపోగా 98 మంది గాయపడినట్లు హౌతీల ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో చాలా మంది పిల్లలు, మహిళలు ఉన్నట్లు తెలిపారు. హౌతీలపై జరుగుతున్న దాడులపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్యలకు ఇరాన్తో ముడిపెట్టిన ట్రంప్ తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. హౌతీలు చేసే దాడులను భారీ సైన్యంతో ధీటుగా ఎదుర్కొంటామంటున్నారు. అది అక్కడితో ఆగుతుందనే హామీ కూడా ఇవ్వలేమన్నారు. బాధితుడి పాత్ర పోషించిన ఇరాన్ నియంత్రణ కోల్పోయామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, వారి ప్రతి కదలికను నిర్దేశిస్తుందని, ఆయుధాలు, నగదు, అత్యాధునిక సైనిక సామాగ్రితో పాటు నిఘా సమాచారాన్ని పంచుకుంటోందని ఆరోపించారు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు ఆపేదాకా హౌతీలను వదిలిపెట్టేదే లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.